आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमी ॐ नमो भगवते श्री अरविंदाय। అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాము ట్రాన్స్ఫర్మేషన్. మన యోగమే ట్రాన్స్ఫర్మేషన్ యోగం, రూపాంతరీకరణ యోగం. మిగిలిన యోగాలన్నింటిలో సాక్షాత్కారంతో సరిపోతుంది, ముక్తితో సరిపోతుంది. కానీ మన యోగం అలా కాదు. మన అస్తిత్వం మొత్తము ట్రాన్స్ఫార్మ్ కావాలి, రూపాంతరం చెందాలి. మన అస్తిత్వంలోని భాగాలన్నీ కూడా, మన అస్తిత్వంలోని భాగాలు అన్నది మనసు, ప్రాణము, శరీరము అన్నది మనకు తెలుసు. అయితే ఇవి ఈ మనసు, ప్రాణము, శరీరాలు రూపాంతరం చెందడం అన్నది మన పూర్ణయోగానికి ఎంత ఇంపార్టెంటో మన డైలీ యాక్టివిటీస్లో కూడా అంతే ఇంపార్టెంట్. మనం యోగంని పూర్తిగా పక్కన పెట్టినా కూడా ఒకటొకటి ఈ భాగాలు మనలో, మన మనసు కానీ, ప్రాణం కానీ, శరీరం కానీ ఏది ఎలా ఉంది, దేంట్లో ఏ బలహీనతలు ఉన్నాయి, వాటిని మనం ఎలా రూపాంతరం చెందించుకోవచ్చు, దానికి ఏ సాధనలు చేయాలి అంటూ చేస్తూ మనం ఒకటొకటి ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చే కొద్దీ మనకి ఆ జీవితంలోనే మనం పొందే ఆనందం కానీ, ఆ సంతోషం కానీ, శాంతి కానీ అది పూర్తిగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మన యోగా కూడా అలాగే కంటిన్యూ అవుతుంది మనం చేసే. అందుకే శ్రీ అరవిందులు ఇదంతా ఉంది, ఇందులో ఇంత రహస్యం ఉంది కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది చాలా ముఖ్యం మన యోగానికి అన్నట్లుగా పెట్టారు. సో అందులో ఈరోజు మనము ముఖ్యంగా మనసు రూపాంతరీకరణ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఒక్కొక్క వీక్ మనము ఒక్కొక్క వారం ఒక్కొక్క భాగం గురించి 3 భాగాలని చెప్పుకున్నాం. ఈ వారం మనసు అయితే నెక్స్ట్ వీక్ మనము ప్రాణం, వైటల్ గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత భౌతికం, ఫిజికల్ గురించి. ఈ రకంగా మనం 3 కంప్లీట్ అవుతే అప్పుడు మనకు యోగా ట్రాన్స్ఫర్మేషన్ అసలు అంటే ఏంటి, మన యోగం ఏంటి అన్నది కొంచెం అవగాహన వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన యోగంలోనే శ్రీ అరవిందులు 3 దశల్లో చెప్తారు దీన్ని. ఫైనల్గా అవన్నీ కూడా మనము చేయలేము. మొదటిది ఏంటి, సైకిసైజేషన్ అంటారు, స్పిరిచువలైజేషన్ ఆ తర్వాతది సుప్రామెంటలైజేషన్. సో మనము ఈ స్పిరిచువలైజేషన్ కానీ, సుప్రామెంటలైజేషన్ కానీ వాటి గురించి ఆలోచించడానికే మనకు సరిపోతుంది. మనకు ఫస్ట్ బేసిక్ ఏమంటే మన మనసు ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ప్రాణం ఎలా, శరీరం ఎలా అన్నది. అయితే పూర్ణయోగంలో ముఖ్యంగా ప్రతి చిన్న విషయంతో సహా మొత్తం లౌకిక జీవితాన్ని మనము ట్రాన్స్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఫలానాది ట్రాన్స్ఫార్మ్ చేస్తే మనం సరిపోతుంది, ఫలానాది మనం పరివర్తన చెందిస్తే సరిపోతుంది అనటానికి లేదు. ప్రతి చిన్న విషయం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి చిన్న విషయం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చిన్నది అనేది కానీ, అల్పమైనది అని కానీ, ఇది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోవటానికి లేదు. ప్రతిదీ అంటే ఎలా అంటే మనం ఇప్పుడు ఏదో ఇక్కడ ఉన్నప్పుడు, ఈ ధ్యానం చేస్తున్నప్పుడు, లేదా ఇంట్లో కూడా సావిత్రి బుక్, లైఫ్ డివైన్ ఇలాంటివి చదువుతున్నప్పుడు నేను మంచి దీంట్లో ఉంటాను, ధ్యాన పొజిషన్లో ఉంటాను, మంచి శాంతిగా ఉంటాను, మంచి చైతన్యంతో, ఉన్నత చైతన్యంతో ఉంటాను. ఆ తర్వాత నేను ఏదో మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను మామూలుగా ఉండిపోతాను అనడానికి లేదు ఇక్కడ. ఇది ఎంత ఇంపార్టెంటో అది కూడా అంతే ఇంపార్టెంట్. మనం దీంతో పాటు సైడ్ బై సైడ్ అది కూడా చేసుకుంటూ పోవాలి. అలా చేసినప్పుడే మన పరివర్తన అన్నది కంప్లీట్ అవుతుంది. అలా చేయకపోతే మనకు ధ్యాన స్థితిలో కానీ, ఇక్కడ ఉన్నప్పుడు కానీ కొన్ని సాక్షాత్కారాలు, కొన్ని అనుభవాలు, అనుభూతులు ఉండొచ్చు. అప్పుడు మనకు ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ మన మొత్తం అస్తిత్వము, ఎలాంటి బాహ్య అస్తిత్వం అనేది ఎలాంటి పరివర్తన లేకుండా ఆగిపోతుంది. కాబట్టి దాన్ని మనము ఆ ధ్యాన స్థితి అనే దాన్ని చెప్పాలంటే ఇక్కడికి అవుటర్ బీయింగ్లోకి, మన బాహ్య జీవితంలోకి తీసుకొని రావటం, అదే ట్రాన్స్ఫర్మేషన్ అంటే. మనము శరీరాన్ని, బాహ్య జీవితాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ అంతర్గత జ్ఞానోదయం దాని వలన పెద్దగా మనకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే అది ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగానే పరిగణిస్తుంది. ఇప్పటి వరకు ఇదే జరుగుతూ వచ్చింది. చాలామంది
అంటే ఋషులు అనేవాళ్ళు, యోగులు అనేవాళ్ళు, వాళ్ళు సాక్షాత్కారాలు పొందారు. వాళ్ళు ఈ శరీర భౌతిక రూపాంతరీకరణ అన్న దాని మీద దృష్టి పెట్టలేదు. దాన్ని పెద్ద ఇంపార్టెంట్గా కూడా, ముఖ్యమైనదిగా కూడా పరిగణించలేదు. కాబట్టి మనకి వాళ్ళంతా చాలా మటుకు ఎలా ఉంటారంటే, ఆ రకంగా ఉండి ఒక్కసారిగా ఈ బాహ్య జీవితంలోకి వచ్చేపాటికి ఈ నెగిటివిటీస్ని అన్నిటిని ఎదుర్కోలేక గందరగోళంలో పడిపోతారు. వాళ్ళు ఎంత సాధన చేసి ఎంత సాధించినా కూడా ఈ బాహ్య జీవితంలో మాత్రం గెలవలేకపోతారు, ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అన్నది లేకపోతే. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అన్నది చాలా ముఖ్యం. మనకు ఆ రకంగా ఉపసంహరించుకొని ఏదో పర్వతాల్లోకి, ఆశ్రమాల్లోకి వెళ్ళే వాళ్ళకి జీవితం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక గందరగోళంగా, కన్ఫ్యూజన్గా ఉంటుంది. వాళ్ళు దేన్ని కూడా సాల్వ్ చేయలేకపోతారు. వాళ్ళకి బాహ్య చైతన్యంలో పెద్దగా మార్పు ఉండదు, వాళ్ళ శరీరాలు కూడా ఎప్పట్లాగే ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆదర్శం కావాలనుకునే వాళ్ళకి అది సరిపోతుంది, దాంట్లో తప్పు ఉందని అనడం లేదు. ఎందుకంటే చాలామంది మాకు ముక్తి మోక్షము ఉంటే చాలు అనుకుంటారు. ముక్తి వస్తే చాలు, సాక్షాత్కారం అయితే చాలు, ఆత్మ సాక్షాత్కారము, భగవత్ సాక్షాత్కారము అలాంటివి అయితే చాలు మాకు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఆదర్శం సరిపోతుంది. అలాంటి వాళ్ళు వెళ్ళి తపస్సులు చేసుకుంటూ ఏమైనా చేసుకుంటూ ఉంటారు. కానీ మన యోగంలో మాత్రం మన యోగ లక్ష్యము, మన యోగంలోని ముఖ్య ఉద్దేశం ఏమంటే రూపాంతరీకరణ. మనం రూపాంతరం చెందాలి. అది మరి అవుతుందా పూర్తిగా అంటే ఈ జన్మలో కాకపోవచ్చు, కానీ మళ్ళీ జన్మెత్తుతాము, మళ్ళీ ఇంకా ప్రయత్నం. ఇది ఇప్పుడు జన్మలో ఇంతవరకు మనం చేసింది, మన సైకిక్ బీయింగ్ని ఎంత మటుకు డెవలప్ చేసాము అన్నది డెఫినెట్గా నెక్స్ట్ జన్మకి మళ్ళీ మనకి కంటిన్యూ అవుతుంది, అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చేస్తున్న ఏ శ్రమ కూడా మనకు వృధా కాదు. కాబట్టి ఎక్కడా కూడా మనం ఆగాల్సిన పని లేదు, మనం ముందుకు పోవడం లేదు, మనం పరివర్తన చెందటం లేదు, రూపాంతరీకరణ జరగడం లేదు అని నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఎంత మటుకైతే అంత. కానీ అది వేస్ట్ అయితే కాదు, వ్యర్థం కాదు. ఎప్పుడు మనము పైకి వెళ్ళినా కూడా అది ఎప్పటికైనా ఒక్క 4-5 సంవత్సరాలు మనం మర్చిపోయి ఉన్నాం అనుకోండి, మర్చిపోయి మామూలు జీవితంలో పడిపోయినాం అనుకోండి, అంత మాత్రం కిందకు పడిపోవడం ఉండదు, అక్కడి నుంచి మళ్ళీ మెట్టెక్కుతాం. కాబట్టి ఏ సాధన కూడా, మనం చేసే సాధన ఏది కూడా వేస్ట్ కాదు. మనలో అయితే ఈ దివ్యత్వం సంతరించుకొని దైవ పాలన ఇక్కడ నెలకొనాలంటే మనకు ఉన్నదంతా, మనం ఎందుకు ఈ రూపాంతరీకరణ చేయాలనుకుంటున్నాం, ఎందుకు ట్రాన్స్ఫార్మ్ కావాలనుకుంటున్నాం అంటే అన్ని సటిల్ కావాలి, అన్ని సూక్ష్మం కావాలి. మన మనసు సూక్ష్మం కావాలి, ప్రాణం సూక్ష్మం కావాలి, అలాగే శరీరం భౌతికం సూక్ష్మం కావాలి. ఇవన్నీ సూక్ష్మం అయినప్పుడు ఎప్పటికైనా కానివ్వండి, అప్పుడు అంతా అలా అయినప్పుడు భూమి మీద లైఫ్ డివైన్, అర్త్ మీద లైఫ్ డివైన్ అన్నది మన లక్ష్యం. సో ఇది జరగాలంటే మనము ఏదైతే ఉన్నామో ఇప్పుడు దాన్ని అంతా కూడా రూపాంతరం చెందించాలి. మనం ఏదైతే ఉన్నాము ఇప్పుడు అంటే మనలోని భాగాలు, ఇందాక చెప్తున్నట్టుగా మన అస్తిత్వంలోని మన ప్రాణము, మన మనసు, మన శరీరము. అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అనేది చూస్తే అది కూడా సాక్షాత్కారం లాంటిదేనా అని అంటే మరి దానికి శ్రీ అరవిందులు అంటారు, మనం ఒకసారి సాక్షాత్కారం తెచ్చుకున్నాక, చాలామంది అడగచ్చు, ఒకసారి సాక్షాత్కారం అయ్యింది మాకు, ఇంకా మాకెందుకు చేయాల్సిన, యోగం చేయాల్సింది ఏముంది, ఫైనల్ సాక్షాత్కారమే అనుకున్నప్పుడు యోగం చేయాల్సిన అవసరం ఏముంది అంటారు. దానికి శ్రీ అరవిందులు అంటారు, ఈ సాక్షాత్కారం అనేది ఒక నిర్దిష్ట చేతనా స్థితిని, ఐక్యతను, సాక్షాత్కారాన్ని, సాన్నిహిత్యాన్ని లేదా ఏదైనా ఒక స్థితిని సాధించటం అంటారు. ఐక్యతను అంటే భగవంతునితో ఐక్యతను, ఒక స్థితిని, ఒక సాన్నిహిత్యాన్ని, ఒక సాక్షాత్కారాన్ని, భగవత్ సాక్షాత్కారాన్ని, దాన్నే సాక్షాత్కారం అంటారు. మనము ఇప్పుడు మన హృదయంలో పరమేశ్వరుడితో లేదా జగన్మాతతో సాన్నిహిత్యాన్ని సాక్షాత్కరించుకోవచ్చు, ఎప్పుడు భగవంతుడితో ఉన్నట్టుగా సాక్షాత్కరించుకోవచ్చు, లేదా విశ్వమంతటా వ్యాపించి ఉన్న దైవము పరబ్రహ్మంతో ఐక్యతను సాక్షాత్కరించుకోవచ్చు. ఈ స్థితులు వాటిని సాధించిన వ్యక్తి నిర్దిష్ట భాగానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. అంటే వ్యక్తి ఏ భాగంలో ఆ సాక్షాత్కారాన్ని సాధించాడో, ఉదాహరణకు హృదయంలో అతను భగవంతునితో సాక్షాత్కారం చెందుకొని ఉంటే అది హృదయానికి మాత్రమే పరిమితమై ఉంటుంది, మిగిలిన భాగాల్లో ఎలాంటి మార్పు ఉండదు, హృదయంలో మాత్రమే మార్పు ఉంటుంది. అంటే శ్రీ అరవిందుల భావనలో రూపాంతరీకరణ అన్నది ఈ రకంగా హృదయానికి మాత్రమే కాదు, హృదయం ఒక్కటి అయితే సరిపోదు, మనసుకు, ప్రాణానికి, భౌతిక రూపానికి, మన శరీరానికి, వీటన్నిటికీ కూడా ఈ రూపాంతరీకరణ, ప్రతి చిన్న కణానికి, మనలో ఉన్న మన శరీరంలోని ప్రతి చిన్న సెల్ కూడా
రూపాంతరం చెందాలి. ఇదే మన యోగం. అప్పుడే మానవ శరీరం అంటే మన శరీరము ఇప్పుడు ఎలా అయితే అన్ని నెగిటివిటీస్తో, అన్ని బలహీనతలతో ఉందో, అన్ని జడత్వాలతో ఉందో, అది ఒక దివ్య శరీరంగా మారుతుంది. ఆ రకంగా మనది దివ్య శరీరంగా మారినప్పుడు అప్పుడు మన జీవితమే, మానవ జీవితమే ఒక దివ్య జీవితంగా రూపాంతరం చెందుతుంది. సో ఈ నేపథ్యంతో ఇది మన నేపథ్యం. మనం ఈ రూపాంతరీకరణ అనే దాంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటి? ముఖ్యంగా మనసు గురించి, మనసు రూపాంతరీకరణ అని చెప్తున్నాం. మొదట ఆ మనసు పరివర్తన చెందించడానికి మనం ఏం చేయాలి? ఈరోజు మనం అంతా కూడా సాధనలు, నాలెడ్జ్ కన్నా కూడా సాధనలు ప్రాక్టికల్గా మనం ఎలా చేయాలి అనేది ప్రతిదీ సాధనే. ఇందులో ప్రతి వాక్యము మనకు ఒక సాధనే. ఇప్పుడు మామూలుగా అయితే మనిషి మానసిక జీవి. ఎందుకంటే మనసు అన్నది మనకి పరిణామంలో జంతువు తర్వాత వచ్చింది. మనసు జంతువు స్టేజ్లో మనసు వచ్చింది, కానీ అది అన్డెవలప్డ్, నాట్ ఫుల్లీ డెవలప్డ్ మైండ్ అనేది మనకి ఎప్పుడు వచ్చిందంటే టోటల్లీ డెవలప్డ్ మైండ్ మన విషయంలో మన వరకు వచ్చేపాటికి, మనిషి వచ్చేపాటికి వచ్చింది. సో ఇప్పుడు యాక్చువల్గా మానసిక జీవి మనసు అంటే ఏంటి? విషయాలను అర్థం చేసుకోవటము, విషయాలను గ్రహించటం. మనం అర్థం చేసుకుంటాం, గ్రహిస్తాం, ఆలోచిస్తాం, నిర్ణయిస్తాం. ఇవన్నీ జంతువులు చేయలేవు, మనం మాత్రమే చేయగలుగుతాం మనసుతో చేసేది. సో మనకి అత్యంత ముఖ్యమైన సాధనం ఏదైనా గ్రహించాలన్నా, జ్ఞానం కానీ ఏది చేయాలన్నా ముఖ్యమైన సాధనం ఏంటంటే మనసు. దీన్ని తప్పకుండా ఒప్పుకోవాలి మనం. అయితే ఇంత ముఖ్యమైన మనసును మరి మనము ఊరికి అలా వదిలిపెట్టకూడదు. దాన్ని శుద్ధి చేయాలి, ఉన్నతీకరించాలి, ఇంకా వృద్ధి చెందించాలి, పెంపొందించాలి, విస్తరింప చేయాలి అండ్ ప్యూరిఫై చేయాలి. ఇవన్నీ కూడా చేస్తూ మన మనసును ఉన్నత చైతన్యం అందుకోవటానికి అనువుగా తెరిచిపించాలి. ఇప్పుడు మనం ఉన్నత చైతన్యాన్ని అందుకోవాలి అని అంటే మన మనసు ఓపెన్ అయి ఉంటేనే ఆ చైతన్యాన్ని అందుకోగలుగుతాం. మదర్ కాన్షియస్నెస్ మనలోకి రావాలి, మనకు కావాలి అనుకుంటూ ఉన్నాం. ఎప్పుడు వస్తుంది అది? మనం అన్ని మనసులో గందరగోళాలతో, అన్ని ఆలోచనలతో, అన్నింటితో ఉంటే ఏ రకంగా అది లోపలికి వస్తుంది? అన్ని అడ్డంకులు ఉంటే ఎప్పుడు అది వస్తుంది? మన మనసును ఓపెన్ చేసినప్పుడు, పూర్తిగా మనం మనసును పూర్తిగా శుద్ధి చెందించి, అభివృద్ధి చెందించి, ఓపెన్ చేసినప్పుడు అప్పుడు ఆ ఉన్నత చైతన్యాన్ని, మదర్ కాన్షియస్నెస్ని అందుకోగలుగుతాం. సో దానికి మరి మనం ఎలా చేయాలి అంటే, ముందుగా ఆలోచనల విషయానికి వస్తే, ఫస్ట్ మనకు మనసు అంటే ఆలోచనలు అంటే మనసులో జరిగే యాక్టివిటీని అంతా కూడా మనం ఆలోచనలు అంటాం. దీన్ని మనం గమనించాలి అంటే ముందుగా మనలో ఆలోచనలు సాగుతున్నాయి అన్న ఎరుక ఉండాలి. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము, ఒక్కసారి మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏం ఆలోచిస్తున్నాము అన్నది మనకు తెలియదు. ఈ ఆలోచనలు అన్నవి కంటిన్యూస్గా ఒక స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి, సంబంధం ఉండదు, ఒక ప్రవాహం లాగా ఉంటుంది. కానీ అలా ఆలోచించుతూ పోయినప్పుడు మనము ఒక్కసారిగా ఆగిపోవాలి, తక్కువ ఎరుకలోకి రావాలి. అరే నేను ఆలోచిస్తున్నాను అని ఆగిపోవాలి. ఆగిపోయి అప్పుడు ఏం ఆలోచిస్తున్నాము అన్న దాంట్లోకి రావాలి, ఆ ఎరుకలోకి రావాలి. ఇప్పుడు చూడండి, చాలా మటుకు మనం ఏదన్నా ఆలోచిస్తుంటే ఎవరన్నా మనల్ని అడిగారు అనుకోండి, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పలేము, ఏం ఆలోచిస్తున్నాము అని. కానీ ఆ ఎరుక రావాలి, ఏం ఆలోచించాం. ఇది ఒక సాధనలాగా చేయొచ్చు. మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నాము ఎక్కడికన్నా, లేదా ఊరికే కూర్చొని ఉన్నాము, ఆలోచిస్తూ ఉన్నాము, టక్కున ఆగిపోయి ఎరుకలోకి వచ్చి ఇప్పుడు ఏం ఆలోచించాను, దీనికి ముందు ఏం ఆలోచించాను, దానికి ముందు ఏం ఆలోచించాను, దానికి ముందు ఏం ఆలోచించాను, అలాగా ఒక దారంలాగా పట్టుకొని బయటకు తీయాలి. ఫస్ట్లో సాధన చేస్తున్నప్పుడు ఫస్ట్లో ఎలా ఉంటుందంటే ఒక 3-4 ఆలోచనల వరకు పట్టుకోగలుగుతాం. ఇలా మనం రోజు సాధన చేస్తూ ఉంటే, కొంచెం టైం పెట్టుకొని రోజు ఒక 10 నిమిషాలు ఖాళీగా ఉన్నప్పుడు ఊరికే కూర్చోకుండా నెమ్మదిగా పెంచుకుంటే ఒక 10 ఆలోచనల వరకు వెళ్ళిపోతాం. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత అనవసరంగా ఆలోచిస్తున్నాము. ఒక ఆలోచనకు సంబంధం లేకుండా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది మన ఆలోచన. ఈ రకంగా చేయటం వలన మనకి ఆలోచనల మీద పట్టు వస్తుంది. ఆలోచనల మీద పట్టు వచ్చినప్పుడు అప్పుడు అనవసరమైన ఆలోచనలు ఏంటి, అవసరమైన ఆలోచనలు దేని గురించి మనం ఆలోచన చేయాలి, దీని గురించిన అవగాహన మనలో పెరుగుతుంది. రోజులో మనం ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక 10 నిమిషాలు దీనికోసము పెట్టుకొని సాధన చేసి చూస్తే దీంట్లో అద్భుతంగా మనకు ఆలోచనల మీద కంట్రోల్ వస్తుంది. తర్వాత మనసును వృద్ధి చెందించాలి, శుద్ధి చేయాలి, ఉన్నత చైతన్యం వైపు తెరవాలి అంటున్నాం.
దీనికి మరి ఏం చేయాలి అని అంటే దానికి ముఖ్యంగా ధ్యానమే ప్రధాన సాధన. ధ్యానం చేయటం. ధ్యానం చేయటం వల్లనే మనకు నెమ్మదిగా మనసు వృద్ధి చెందుతూ, శుద్ధి చెందుతూ, ఓపెన్ కావడం అన్నది, ఉన్నత చైతన్యానికి ఓపెన్ కావటము అన్నది జరుగుతుంది. అయితే ధ్యానంలో మన మొదటి ప్రయత్నము మనసును ప్రశాంతపరచడం. ఎందుకంటే ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకొని కూర్చుంటూనే మనకు ఫస్ట్ జరిగేది ఏంటంటే ఒక్కసారిగా ఆలోచనలన్నీ చుట్టుముట్టాయి. ఎవరితోన్నా మాట్లాడుతూ ఏదైనా యాక్టివిటీలో ఉన్నప్పుడు ఎప్పుడు చూడండి ఆలోచనలు రావు. ఎప్పుడు ఆలోచనలు వస్తాయి? మనం ఊరికే కూర్చొని కళ్ళు మూసి, ఎస్పెషల్లీ ధ్యానం చేసినప్పుడు డెఫినెట్గా ఆలోచనలు వస్తాయి. అయితే మనము రోజు ఒక 2-3 సార్లు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ దాన్ని, ఆ ఆలోచనల ప్రవాహాన్ని అడ్డుకోవడం అన్నది చేయగలిగితే అప్పుడు ఈ ఆలోచనలు మన కంట్రోల్లోకి వస్తాయి. దీనికి ఎలా అంటే కొన్ని పద్ధతులు మదర్ చెప్తారు. ఇవే పద్ధతులు బుద్ధిజంలో కూడా చెప్తారు, దాన్నే మదర్ చెప్తారు. 4 పద్ధతులు చెప్తారు. ఆలోచనలను మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలను ఎలా నియంత్రించుకోవాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఆలోచనలను గమనించాలి. ఏదో ఆలోచన వస్తుంది, దాన్ని గమనిస్తూ ఉండాలి. అంటే మనం వేరైపోవాలి ఒక సాక్షిలాగా. దాంట్లో పాలు పంచుకోకూడదు. దాంట్లో పాలు పంచుకోవటం అంటే ఇప్పుడు ఎవరి మీదనన్నా మనకు కోపం వచ్చినట్లుగా అదేదో నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది, వెంటనే మనం కోపం తెచ్చేసుకొని అక్కడే దానికి ఏం నేను చేయాలి, ప్రతిచర్య ఏం చేయాలి, అది పాలు పంచుకోవడం అంటే. అలా కాకుండా మనకు కోపం వచ్చే ఆలోచనే వచ్చింది, ఓ ఇది నెగిటివ్ ఆలోచన, నాలో కోపం వచ్చిన ఆలోచన వస్తుంది, వాళ్ళ మీద కోపం వస్తుంది, జస్ట్ అబ్జర్వింగ్ అంతే. గది ఒక సాక్షిలాగా. ఆ తర్వాత ఇంకొకటి ఏదో ప్రశాంతమైనది, ఏదో మంచిగా ఆహ్లాదకరమైనది వచ్చింది, అది కూడా మనం నవ్వుకోవడం అది కాకుండా, ఓ ఇది ఆహ్లాదకరమైన ఆలోచన, ఇది నాకు ఈ ఆలోచన వచ్చింది, అంటే నేను చూస్తున్నాను అంతే. ఒక సాక్షిలాగా అనమాట. ఒక సాక్షిలాగా ఆలోచనల్లో పాలు పంచుకోకుండా మనం అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ ఆలోచనల ప్రవాహం అన్నది తగ్గుతుంది. అప్పుడు ఈ రకంగా వాటి వేగం తగ్గుతూ వచ్చే కొద్దీ మనలో దాగి ఉన్న విషయాలను, మన స్వభావాన్ని అది బయటికి తెస్తుంది. నెమ్మదిగా ఎలా అవుతుందంటే అది మనం ఒక సాక్షిలాగా తయారవుతాము. ఆ సాక్షిలాగా మనం బయట వేరే వ్యవహారాల్లో మామూలుగా ధ్యానంలో కాకుండా మామూలుగా ఏదైనా చేస్తూ ఉన్నా కూడా మనకు మనమే ఒక సాక్షిలాగా అవుతాం. మనం చేస్తూ ఉంటాం కానీ సాక్షిలాగా అవుతాం. మేబీ అప్పుడే వెంటనే మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోవచ్చు. ఈ రకంగా కొంతకాలం జరిగే కొద్దీ మన మీద మనకు ఆ నియంత్రణ అనేది వస్తుంది. సాక్షి భావన పెరిగే కొద్దీ మనలో ఈ నియంత్రణ పెరుగుతుంది. అలాగే మనలోని భావోద్వేగాల గురించి కూడా ఒక అవగాహన వస్తుంది. మనం కళ్ళు మూసుకొని కూర్చొని మన ఆలోచనలను ధ్యానంలో గమనిస్తూ ఉండే కొద్దీ ఒక భావోద్వేగం వచ్చింది, దాంట్లో మనం పాలు పంచుకోవటం లేదు. ఎప్పుడు అది మనం ప్రతిచర్య తీసుకుంటామంటే దాంట్లో పాలు పంచుకుంటున్నాం. దాన్ని ఊరికే మనము అబ్జర్వ్ చేస్తూ సాక్షిలాగా ఉన్నాం అనుకోండి, ఆ తర్వాత మనకు అర్థమవుతుంది, ఓహో ఇలాంటి భావోద్వేగం నాలో కలుగుతుంది, ఇది అవసరం లేదు, దీన్ని నేను తగ్గించుకోవాలి, ఇది లేకుండా చేసుకోవాలి. ఈ రకంగా మనము పూర్తిగా జోక్యం చేసుకోవటం అన్నది పూర్తిగా ఆలోచనలో తగ్గుతుంది. బయట ఉన్నప్పుడు కూడా, ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఇది దాని మీద పనిచేస్తుంది. ఇలా మనము ఆలోచనలను నియంత్రించుకోవచ్చు. ఇది కొంచెం స్లో ప్రాసెస్, దీనికి టైం పడుతుంది, కానీ సులభమైన పద్ధతి ఇది. ఇది మనకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని ఆలోచనలను గమనించటమే. ఫలితం కొంచెం నిదానంగా రావచ్చు, కానీ మనకంత కష్టం ఉండదు. అది ఒక పద్ధతి. ఇప్పుడు ఆలోచనలను గమనించడం అన్నది ఒక పద్ధతి. ఇంకా రెండవ పద్ధతి ఆలోచనలను నిరాకరించటం. ఇది చాలా కష్టమైనది. ఎందుకంటే మన ఆలోచనలు ఇప్పుడు బయట నుంచి ఇలా మన మనసులోకి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయని వస్తున్నప్పుడు అక్కడే పసిగట్టి అక్కడి నుంచి అట్లనే బయటికి పంపించేయాలి, రిజెక్ట్ చేయాలి. ఇది చాలా కష్టమైనది. ఎందుకంటే ఆలోచనలు ఇట్లా వస్తున్నాయి, ఎక్కడొస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయని పట్టుకోవడమే చాలా కష్టం. దాన్ని పట్టుకొని ఇంక అది వద్దు, నాకు రాకూడదు అని దాన్ని రిజెక్ట్ కొట్టేసేయడం దానికి. ఇది చాలా కష్టం, కానీ చాలా ఫాస్ట్గా మనకు ఫలితం వస్తుంది అనమాట. చాలా తొందరగా ఆలోచనల మీద కంట్రోల్ వస్తుంది. దీన్ని కూడా మనం ప్రయత్నం చేయొచ్చు, చేయకూడదని కాదు. శ్రీ అరవిందులు చేశారు. లేలేతో కూర్చున్నప్పుడు, విష్ణు భాస్కర్ లేలేతో కూర్చున్నప్పుడు శ్రీ అరవిందులు అదే చేశారు. కానీ ఇది కొంచెం కష్టమైనది, కాకపోతే మనకు ఫలితం కూడా తొందరగా వస్తుంది. ఇది రెండవ పద్ధతి. ఇదేంటి, ఆలోచనలు మనకు ఇక్కడికి వస్తున్నప్పుడు దాన్ని అక్కడి నుంచి అట్లే రిజెక్ట్ చేయడం. ఇంకా మూడవ పద్ధతి ఆలోచనలను పట్టించుకోకుండా ఉండటం. మనం సాధనలో కూర్చున్నాం, ధ్యానంలో కూర్చున్నాము,
ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏదో ఒక ఆదర్శం గురించి కానీ, లేకపోతే ఏదో ఒక పాయింట్ పెట్టుకొని కానీ, ఒక బల్బు పెట్టుకుంటారు కొంతమంది. ఒక పాయింట్ పెట్టుకొని దాన్ని చూస్తూ ఏకాగ్రతగా ధ్యానం చేస్తారు. కళ్ళు మూసుకొని మన బ్రుకుటి మీద ఏకాగ్రత పెట్టి కూడా ధ్యానం చేయొచ్చు. ఆ రకంగా మన హృదయం మీద ఏకాగ్రత పెట్టి కూడా ధ్యానం చేయొచ్చు. అలా ఏకాగ్రత పెట్టి చేస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు వస్తాయి అప్పుడు కూడా. కానీ వాటిని పట్టించుకోకూడదు. అవి వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, మన బ్రుకుటి మధ్యలో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉంది, అక్కడే కాన్సన్ట్రేషన్ పెట్టాం. లేదా దేని గురించో ఏదన్నా ఒక ఆదర్శం పెట్టుకున్నాము, దాని గురించి ఆలోచిస్తున్నాము, ఒక కళ కానీ ఏదైనా కానీ దాని గురించి అంతే. పక్కన ఒకటి రాస్తున్నాం మనము, ధ్యానం చేయనప్పుడు కూడా మనం కూర్చొని రాస్తున్నప్పుడు కూడా ఆలోచనలు వస్తాయి. కానీ మనం రాసే దాని మీద దృష్టి పెడతాం, ఆలోచనలను పట్టించుకుంటాం. ఇది మనము ఇదొక పద్ధతి ఫాలో కావచ్చు. అంటే ఏది వచ్చినా కూడా, ఏ ఆలోచనలు వచ్చినా కూడా మన కాన్సన్ట్రేషన్ మదర్ ఫోటోని చూస్తున్నాము. మదర్ ఫోటోను చూస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం చేస్తున్నాము. ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి, మనకు సంబంధం లేదు. వస్తున్నాయి, పోతున్నాయి, మనం ఏం చేస్తున్నాము, మదర్ ఫోటోనే చూస్తున్నాము. కళ్ళు మూసుకొని కొన్ని మదర్ని తలుచుకుంటున్నాం, మదర్నే తలుచుకుంటున్నాం అంతే. మా 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 జపం కూడా మా 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 ఆలోచనలు వస్తున్నాయి, వస్తాయి, పోతాయి. మన దృష్టి మాత్రం ఎక్కడుంది, ఓన్లీ జపం మీదనే ఉంది. ఆ రకంగా అదొకటి. ఇంకా 4వ పద్ధతి ఆలోచనలను వేరు చేయడం అంటారు. వేరు చేయడం అంటే మనలో ఇప్పుడు పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి, నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి. ప్రతి ఒక్కరిలో ఉంటాయి. మేబీ పర్సంటేజ్ అటు ఇటుగా ఉండొచ్చేమో, కానీ ఒక్కరికి ఎంత సాధన చేసిన వాళ్ళకైనా అప్పుడప్పుడు నెగిటివ్ ఆలోచనలు తప్పనిసరిగా వస్తాయి. పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. వీటిలో మనము పాజిటివ్ ఆలోచనలను, నెగిటివ్ ఆలోచనలను వేరు చేయాలి. మరి ఎలా ఇది వేరు చేయడం అంటే, పాజిటివ్ ఆలోచనలు అంటే మనకు ఉత్సాహాన్ని ఇచ్చేటివి, మనకు సంతోషాన్ని ఇచ్చేవి, శాంతిని ఇచ్చేవి. ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ ఆలోచనలు. మనల్ని ఏదన్నా డెవలప్మెంట్, మన డెవలప్మెంట్ కోసం, మన ప్రోగ్రెస్ కోసము ఉపయోగపడే ఆలోచనలు. నేను ఫలాంది చదవాలి, ఫలాంది రాయాలి, ఫలానా సత్సంగంలో పాల్గొనాలి, ఇవన్నీ కూడా పాజిటివ్ ఆలోచనలు. ఫలానా మంచి పని చేయాలి, సమాజానికి ఏదో చేయాలి, ఎన్విరాన్మెంట్కి ఏదో చేయాలి, ఇవన్నీ పాజిటివ్ ఆలోచనలు. ఇవి మనకు సంతోషాన్ని ఇచ్చేవి, ఎప్పుడు తృప్తినిచ్చేవి. ఇంకా నెగిటివ్ ఆలోచనలు అయితే, ఏ ఆలోచనలు అయితే మనకు బాధను, దుఃఖాన్ని, నైరాస్యాన్ని ఇస్తాయో, ఏ ఆలోచన కలిగితే మనకు బాధ అనిపిస్తుందో, దుఃఖంగా ఉంటుందో, డిప్రెషన్ వస్తుందో, డ్రైన్ అయిపోతామో, కొన్ని ఆలోచనలు మనం డ్రైన్ చేస్తాయి, పూర్తిగా మన శక్తిహీనం చేస్తాయి. సో అలా అవుతాము. అలాంటి ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు. వీటిని రెండింటిని వేరు చేయాలి. పాజిటివ్ ఆలోచనలు ఏంటి, నెగిటివ్ ఆలోచనలు ఏంటి. పాజిటివ్ ఆలోచనలను యాక్సెప్ట్ చేయాలి, నెగిటివ్ ఆలోచనలను రిజెక్ట్ చేయాలి. నెగిటివ్ ఆలోచన రాగానే మనము ఎరుకలోకి రావాలి. ఇది నెగిటివ్ ఆలోచన, దీనివల్ల నాకు ఏమవుతుంది, దుఃఖం కలుగుతుంది, బాధ అనిపిస్తుంది, నేను డ్రైన్ అయిపోతున్నాను, ఇది నాకు అవసరం లేదు, రిజెక్ట్ ఇట్. దాని స్థానంలో ఏం పట్టాలి, లెట్ us థింక్ అబౌట్ పాజిటివ్ థింగ్స్. మనం ఏం చేయబోతున్నాము, పాజిటివ్ థింగ్స్ ఏం చేయాలి, ఇంకా ఏం రాయాలనా, చదవాలనా, లేక బయట ఎవరినైనా ముఖ్యమైన పనికి కలవాలనా, ఆఫీస్ పని కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పాజిటివ్ ఆలోచన. దీని ప్లేస్లో పాజిటివ్ ఆలోచనలు పెట్టడం. ఈ రకంగా వీటన్నిటికీ కూడా ఎరుక 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 మనం మెయిన్ ఎరుకలోకి రావటము, వాటిని రిజెక్ట్ చేయడము, వీటిని వాటి స్థానంలో పెట్టడం. ఇవి 4 పద్ధతులు. ఇప్పుడు 4 పద్ధతులు చెప్పుకున్నాం మనం. 4 పద్ధతుల్లో మొదటిది ఏంటి, ఆలోచనలు సాక్షిలాగా గమనిస్తూ ఉండటం. ఇది సులభం అని చెప్పాను. ఇంకా 2వ పద్ధతి వచ్చేసి ఆలోచనలను బయట నుంచి అట్లాగే రిజెక్ట్ చేయడం, ఇక్కడ వస్తుంది పంపించేస్తున్నాం అని. ఇంకా 3వది వచ్చేసి మనం పెట్టాల్సిన దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం. ఆలోచనలు వస్తూ ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా మనం దేని మీద అయితే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత పెడుతున్నామో దాన్ని పెట్టడం. 4ది వచ్చేసి పాజిటివ్, నెగిటివ్, వాటిని వేరు చేయటము, నెగిటివ్ స్థానంలో పాజిటివ్ పెట్టడం. సో ఈ రకంగా నెమ్మదిగా మనం సాధన చేస్తూ పోయే కొద్దీ మనలో శాంతి, ఈ నిలకడ అనేవి తమంతట తామే ఏర్పడతాయి. శాంతి వస్తుంది, నిలకడ కూడా వస్తుంది, మనకు ఆలోచనల మీద పట్టు వస్తుంది. మన ప్రయత్నం వల్ల ఎప్పుడు నిలకడ అన్నది రాదు. అంటే నేను నిలకడగా ఉండాలి, నేను డిస్టర్బ్డ్గా ఉంటున్నాను 10 సార్లు అనుకుంటే రాదు. అలా అంటప్పుడు శాంతి కూడా అలా లభించదు. శాంతి కావాలి అనుకుంటే శాంతి లభిస్తుందా, శాంతి లభించదు, నిలకడ రాదు. అవి ఎలా వస్తాయంటే ఇలాంటి సాధనలు చేస్తూ ఉంటే అవి తమంతట తామే రూపుదిద్దుకుంటాయి. శాంతి కానీ, సంతోషం కానీ.
నిజానికి చెప్పాలంటే ఈ శాంతి సంతోషం అన్నవి నిజంగా అక్కడే ఉన్నాయి, ఒరిజినల్గా ఉన్నాయి. మనలో శాంతి సంతోషం అన్నవి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు, అంతరాత్మ ఉంది, సైకిక్ బీయింగ్ ఉంది, ఇవన్నీ అనుకున్నప్పుడు వాటి లక్షణాలు ఏంటి? అంతరాత్మ లక్షణాలే శాంతి సంతోషం. మరి అవి మనలో ఉన్నాయి కదా, అవి మనం కొత్తగా బయట నుంచి తెచ్చుకోవటం లేదు, తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, వెలికి తీయాల్సిన అవసరం. ఈ అడ్డంకులన్నింటినీ తీర్చుకుంటూ పోయే కొద్దీ వాటిని మనలో సహజంగా ఉన్న ఈ శాంతిని కానీ సంతోషాన్ని కానీ బయటికి తీసుకొని రాగలుగుతాం. దానికే ఈ సాధనలన్నీ కూడా. సో మనలో ఇంకా లోతుగా చూస్తే ఎప్పటికీ మారని, భంగం కలగని ఒక దృఢమైన శాంతి పొర ఉంటుంది అంటారు మదర్. ఈ శాంతి సంతోషాలు ఇప్పుడు మన చేత తయారు చేయబడినవి కాదు, అవి భగవంతుడు ఇచ్చినవి. అయితే దేవుడిచ్చిన ఈ బహుమతులను గుర్తించేంత సూక్ష్మత మనలో ఉండాలి. ఆ సటిల్నెస్ అనేది మనలో ఉండాలి. ఆ సూక్ష్మత అన్నది మనలో ఉంటే అవి నెమ్మదిగా తమను తాము రివీల్ చేసుకుంటాయి, తమను తాము వెల్లడి చేసుకుంటాయి. చాలా మటుకు ఇంకొక విషయము, మనం ఆలోచనలు అనేవి మనం ఆలోచిస్తున్నాము అనుకుంటాం, మన లోపల నుంచి వస్తున్నాయి అనుకుంటాం. కానీ ఈ ఆలోచనలు అనేవి విశ్వ వాతావరణం నుంచి, యూనివర్సల్ అట్మాస్ఫియర్ నుంచి కూడా వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు మనకు కొంచెము ఉదాహరణకి చెప్పాలంటే, కొంతమంది కంపెనీలో ఉన్నప్పుడు మనకు మంచి ఆలోచనలు వస్తాయి కొన్ని చోట్ల. కొన్ని చోట్ల మంచి ఆలోచనలు రావు, చెడు ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు వాతావరణంలో అంతా ఆలోచనలు, మనం ఒక పాజిటివ్ ఆలోచన చేసాము, అది చేసిన ఆలోచన మనలోనే ఉండిపోదు, దాన్ని మనం వాతావరణంలో వదిలిపెడుతున్నాం. అలాగే వేరే ఎవరో నెగిటివ్ ఆలోచనలు చేశారు, క్రిమినల్స్ ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు, నేరాలు చేసేవాళ్ళు, ఘోరాలు చేసేవాళ్ళు, వాళ్ళ ఆలోచనలు కూడా విశ్వంలో వదిలిపెడతారు. మన ఆలోచనలు వదిలిపెడతాం. మనకన్నా ఇంకో పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు, ఋషులు, తపస్సులు, అవి ఆలోచనలు కూడా ఉంటాయి. ఇంకా ఘోరాలు చేసేవాళ్ళవి ఆలోచనలు కూడా విశ్వంలో ఉంటాయి. సో విశ్వమంతా ఆ విశ్వ వాతావరణంలోనే, యూనివర్సల్ అట్మాస్ఫియర్లోనే ఈ ఆలోచనలన్నీ ఉంటాయి. మనం దేనికి ఓపెన్ అయి ఉంటాము అన్న దాన్ని బట్టి ఉంది. అది ఈ ఆలోచనలు అనేవి మనకు నెగిటివ్ థాట్స్ వచ్చినా అవి టోటల్గా మన నుంచి వచ్చేవే కాదు. ఇదొకటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అవి విశ్వ వాతావరణంలోంచి కూడా వచ్చి మనలోకి ఎంటర్ అవుతాయి. ఈ ఆలోచనలకు రంగు, రూపము కూడా ఉంటుందని శ్రీ అరవిందులు అంటారు. మన థియోసఫిస్టులు కూడా ఇదే అంటారు, ఆలోచనల గురించి ఒక రంగు ఉంటుంది, వాటికి ఒక రూపం ఉంటుంది అని చెప్తారు. శ్రీ అరవిందులు విష్ణు భాస్కర్ లేలేతో కూర్చున్నప్పుడు ఆయన ఒక్కసారిగా శ్రీ అరవిందులు చూసి కూర్చోగానే ధ్యానం, కళ్ళు మూసుకొని ఆలోచనలను నువ్వు బయట నుంచి రావటం చూస్తావు, ఆ ఆలోచనలను వెంటనే తిప్పికొట్టు అంటే, అంతవరకు ఆలోచనలకు రూపం ఉంటుంది అని చెప్పి కూడా శ్రీ అరవిందులకు తెలియదు. మనం కూడా ఇప్పుడు నమ్ముతామా? ఇప్పుడు శ్రీ అరవిందులు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాం. ఆలోచనలకు రూపం మనకు కనపడుతుంది, ఆలోచనలకు రూపం అన్నది కనిపించట్లేదు కదా. అలాగే కానీ శ్రీ అరవిందులు ప్రశ్నించలేదు గురువుని, విష్ణు భాస్కర్ లేలేని ప్రశ్నించలేదు. సరే నువ్వు ఆలోచనలు వచ్చినప్పుడు తిప్పికొట్టు అన్నారు. ఆయన సరే అని కళ్ళు మూసుకున్నారు. ఆయన కళ్ళు మూసుకుంటే శ్రీ అరవిందులకి ఆశ్చర్యపోయేలా ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి రావడం కనిపించింది, వాటి రూపం కూడా కనిపించింది. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంటర్ అవుతున్నాయి ఆయనలోకి, ఇదంతా కూడా శ్రీ అరవిందులకు కనిపించింది. వెంటనే దాన్ని ఆయన తిప్పికొట్టి మనసు నిశ్శబ్దం చేసుకోవటము, ఆ నిర్వాణ స్థితి అన్నదాన్ని శ్రీ అరవిందులు 3 రోజుల్లో సాధించారు. ఇది సాధించటానికి విష్ణు భాస్కర్ లేలేని ఎవరినైతే గురువు అని అనుకుని శ్రీ అరవిందులు వెళ్ళి కూర్చొని సాధన కోసం ఇచ్చేశారో ఆయనకి ఎన్నో సంవత్సరాలు, 30 years పైన పట్టిందంట. ఆయన ఆశ్చర్యపోయినారు, శ్రీ అరవిందులకి 3 రోజుల్లో ఇలాంటి స్థితి ఎలా వచ్చింది అని చెప్పి. నేను నా ఆలోచనలను తిప్పికొట్టడం అన్నది చాలా కష్టమైంది, కానీ ఫలితం తొందరగా వస్తుంది అని. అది శ్రీ అరవిందులు చాలా సులభంగా చేయగలిగినారు. మనం అంత తొందరగా చేయలేము, మనం అలా ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. ఆ రకంగా మనం చేయగలము, మనం అంత తొందరగా మనం సాధించగలము. ఎందుకంటే మనకు చాలా టైం పడుతుంది కాబట్టి మనకు పేషెన్స్ ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. సాధనలో ఎట్లాంటి నిరుత్సాహము, నిరాశ లేకుండా అది బాగా ఉత్సాహంగా కంటిన్యూస్గా కొనసాగిస్తూ ఉండాలి. మన మనసును ఇలా 3 రోజుల్లో నిశ్శబ్దంగా మారచ్చునేమో అని ఎప్పుడు కూడా మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనసు అనేది జ్ఞానాన్ని కనుగొనేది మాత్రమే కాదు, అది అత్యుత్తమంగా ప్రతిబింబిస్తుంది.
జ్ఞానం అనేది మనం అనుకుంటాం, మనసుతో మనం చదువుతాం బుక్స్, మనసుతో దాని గురించి ఆలోచిస్తాం. ఎంత ఆలోచించకపోతే మనకు జ్ఞానం వచ్చింది అనుకుంటాం, కానీ మనసు జ్ఞానాన్ని ఇచ్చేది కాదు. జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రతిబింబింపది రిఫ్లెక్ట్ చేస్తుంది తప్ప పూర్తిగా జ్ఞానం అనేది మనకు మనసుతో రాదు. మన చైతన్యం పెరిగే కొద్ది అసలు జ్ఞానం అంటే ఏంటి? ఏకతా జ్ఞానం. ఇతరులతో నువ్వు ఏకతను సాధించినప్పుడు, యూనిటీని సాధించినప్పుడు పొందే జ్ఞానం, అది మనకు మనసుతో ఎప్పటికీ కూడా రాదు. ఈ ఆలోచించే మనసులో ఒక భాగం మాత్రమే. ఇంతసేపు మన మనసుకు ఆలోచనలు అనుకుంటున్నాము, కానీ మనసుకు వేరేటివి కూడా ఉన్నాయి. ఈ ఆలోచించే మనసు అనేది ఒక భాగం మాత్రమే. మనకు ఇంకా భౌతిక మనసు అనేది కూడా ఉంటుంది. ఈ భౌతికం ఫిజికల్ మైండ్ అనేది ఉంటుంది. దాని గురించి చెప్తారు మదరు. ఇది ఏంటి అంటే భౌతిక జీవితంలో నిమగ్నమై ఉండే మనసు. మన భౌతిక జీవితంలో అంటే చాలా మటుకు ఈ భౌతిక మనసే ఇప్పుడు చాలా మటుకు మెజారిటీ మనుషుల్లో అంతా కూడా అదే ఉంటుంది, భౌతిక మనసే. ఏంటంటే ఈ భౌతిక మనసు అంటే, ఇప్పుడు మనము మనసు అంటే జ్ఞానం కాదు అనుకుందాము. చాలా మటుకు ఆలోచనలు ఇప్పుడు బుక్స్ చదవటము దాని గురించి చేసేది, అది కొంచెం డెప్త్ ఉన్న మనసు. భౌతిక మనసు అంటే ఏంటంటే చేసిన విషయాలనే పదే పదే ఆలోచిస్తూ ఉంటాం. చూడండి, చేసిన విషయమే ఆలోచిస్తాము. రెగ్యులర్ యాక్టివిటీస్ ఒకటి చేసింటాం, మరే చేసామా లేదా మళ్ళీ అనుమానం వస్తుంది, మళ్ళీ పోయి చూసుకుంటాము. ఇంకా ఈ రకంగా డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఆలోచిస్తామో మనము, అది దాన్ని భౌతిక మనసు. ఇది ఎలా ఉంటుందంటే దీని ప్రపంచమంతా, ఈ భౌతిక మనసు ఫిజికల్ మైండ్ అనే దాని ప్రపంచమంతా భౌతిక అవసరాలు, భౌతిక కోరికలు, మన శరీరానికి ఏం అవసరాలు అంటే మనం ఏం తినాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఎప్పుడు పడుకోవాలి, వీటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఫిజికల్ మైండ్ అంటాం మనం. మన కోరికలు, మనకేం కావాలి, ఏది పొందాలనుకుంటున్నాము, మన కోరికలు, వీటి చుట్టూ తిరిగేది భౌతిక మనసు. దీనికి ఆలోచనలు ఉండవు. ఆలోచించడము, ఆ డీప్గా ఆలోచించడం అనేది ఉండదు దీనికి సూక్ష్మమైన సెంటిమెంట్లు, భావోద్వేగాలు కూడా ఈ ఫిజికల్ మైండ్కు ఉండవు. కానీ ఎప్పుడూ అది మన భౌతిక ఉనికిలోనే, మన పరిధిలోనే తిరుగుతుంది. నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలి, ఇది తినాలి, ఇది మాట్లాడాలి, ఈ పనులు చేయాలి, ఇదంతా కూడా భౌతిక మనసే. మనకి ఇప్పుడు ఎలా అంటే ఒక అనుమానం వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది, దాన్ని వాదిస్తాము, దాన్ని తోసిపుచ్చుతాము, దాన్ని వదిలించుకుంటాము. కొంత సమయం తర్వాత మళ్ళీ తలెత్తుతుంది. అనుమానం వస్తుంది ఒకటి, దాన్ని రకరకాలుగా వాదిస్తాము, అవతల వాళ్ళు ఏదో సర్ది చెప్తారో మనకు మనమే సర్ది చెప్పుకుంటాము. మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తుంది, కొంత టైం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే అనుమానం వస్తుంది, జరుగుతుందేమో మనం అనుకున్నది అలాగే అవుతుందేమో. ఇది ఫిజికల్ మైండ్. ఎలా అంటే అది గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా మనల్ని మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అదే 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 అనుమానమే తిరుగుతూ ఉంటుంది. అది మనసులోని పదే పదే పట్టుబట్టి ఉండి చేసే భాగం అది, అదే భౌతిక మనసు. ఇప్పుడు కొంతమంది ఈ భౌతిక మనసు నియంత్రణలో, ఈ ఫిజికల్ మైండ్ నియంత్రణలో ఎంతగా ఉంటారు అంటే ఎంత ఎక్కువగా, కొంతమంది బయటికి మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి, కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. పిచ్చివాళ్ళు కాదు, మామూలు మనుషులే. చాలా మందిని చూస్తుంటాం. ఇప్పుడు రోడ్డు మీద పోతున్నప్పుడు కూడా కొంతమంది మాట్లాడుకుంటూ పోతుంటారు. ఊరికే కూర్చొని కూడా మనం పార్కుకి అలా వెళ్ళినప్పుడు ఊరికే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇది భౌతిక మనసు అనమాట. ఇది ఎందుకు వాళ్ళలో అలా జరుగుతుంది అంటే, వాళ్ళు చుట్టుపక్కల పరిస్థితులతో లేదా వాతావరణంతో సంబంధం లేకుండా ఈ భౌతిక మనసు అనేది బయటికి రావాలని ఒత్తిడి చేస్తుంది. పక్కన మనిషి ఉండాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా మనిషితో మాట్లాడతాం, మనిషి లేకపోయినా కూడా మాట్లాడతారు. ఆ మాట్లాడమని ఈ ఫిజికల్ మైండ్ అనేది చెప్తూ ఉంటుంది, నువ్వు బయటికి వ్యక్తపరచు, బయటికి రివీల్ చేయి. దాన్ని తట్టుకోలేక వాళ్ళు మనుషులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, వాళ్ళే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా దేంతో జరుగుతుంది మనకేంటి? ఫిజికల్ మైండ్. ఇందాక మనం ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడము, ధ్యానం అని చెప్పుకున్నది అది మైండ్. కానీ ఇది ఫిజికల్ మైండ్, అది కొంచెము హయ్యర్ మైండ్ చెప్పాలంటే. ఇది మామూలు భౌతిక మనసు. ఈ భౌతిక మనసు ప్రభావంలో మనం ఉన్నామా అన్నది మనం గమనించుకోవాలి. ఇప్పుడు భౌతిక మనసు అంటే మనకు ఒక అవగాహన వచ్చింది, రోజు రెగ్యులర్ యాక్టివిటీస్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేది భౌతిక మనసు అని. ఎందుకంటే ఈ భౌతిక మనసు ఆధ్యాత్మిక జీవితంలో, స్పిరిచువల్ లైఫ్లో పెద్ద అడ్డంకి. ఇది ఒక యంత్రం లాంటిది. ఇది హేతువుకు లొంగదు, రీజనింగ్కు లొంగదు, వివేకానికి లొంగదు, తెలివికి లొంగదు. ఇది ఎలాంటి నమ్మకానికి కూడా లోబడదు. ఎలా అంటే మనకు ఒక అనుమానం ఉంటే, ఈ భౌతిక మనసు దీంట్లో ఉంటే మనకు ఒక అనుమానం ఉందనుకోండి, అది పదే పదే వస్తూనే ఉంటుంది.
మన మనసులో ఏదో ఒక భాగం దానికి మద్దతు ఇస్తుంది, దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ఏదో ఒక భాగం ఆ భౌతిక మనసును. మనకి ఇప్పుడు ఒక భయం ఉంది దేని గురించి అయినా, భయపడాల్సిన అవసరం లేదు అని మనల్ని 10 మంది 100 మంది ఒప్పించినా కూడా, అప్పటికప్పుడు ఒప్పుకున్నా కూడా ఈ భౌతిక మనసు మళ్ళీ భయపడుతుంది. మళ్ళీ అదే అనుమానం, ఇది జరుగుతుందేమో, ఇదే జరుగుతుందేమో, వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇదే జరుగుతుంది అని ఇలాంటిది. కాబట్టి ఈ భౌతిక జీవితం అన్నది మనకు మన ఉన్నత జీవితం కావాలనుకునే వాళ్ళకి, స్పిరిచువల్ లైఫ్ కావాలని వాళ్ళకి పెద్ద అడ్డంకి. కాబట్టి దీన్ని మనము స్ట్రిక్ట్గా దాంతో పాటు పరిగెత్తకుండా, భౌతిక మనసుతో పాటు మనం పరిగెత్తకూడదు, దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. ఏ రకంగా తెచ్చుకోవాలి అంటే, దాన్ని తీసి కొంచెం మనం బుక్స్ చదవటము, లేదా మంచి నాలెడ్జ్ గురించి ఆలోచించటము, ఇందాక మనము ధ్యానం గురించి చెప్పుకున్నట్టుగా ఆ రకమైన సాధనలు చేయటము, ఆ రకంగా దీన్ని భౌతిక మనసును మనము కంట్రోల్ చేసుకోవాలి. భౌతిక మనసు లక్షణమే అనుమానం. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేని మీదైనా మనకు అనుమానం ఎక్కువగా ఉందంటే అక్కడ ఫిజికల్ మైండ్ పనిచేస్తూ ఉంది. మన గమ్యంపై అనుమానం, మన లక్ష్యంపై అనుమానం, మన గురువులపై అనుమానం, అలాగే మన సాధన సరిగా జరుగుతుందా లేదా, ఈ సాధన వల్ల మనలో ప్రోగ్రెస్ ఉంటుందా లేదా, దాని మీద అనుమానం. ఇవన్నీ కూడా ఒకే అనుమానం యొక్క రూపాలు. శ్రీ అరవిందులో ఒకసారి దిలీప్ కుమార్ రాయ్కి రాస్తూ అంటారు, అనుమానం అనేది తన సొంత ఉనికి కోసమే ఉంది. అంటే అనుమానం ఎప్పుడు ఉండాలనుకుంటుంది, అక్కడ దానికి ఒక ఎగ్జిస్టెన్స్ ఉండాలనుకుంటుంది, కాబట్టే అది ఉంటుంది. దాని గురించి శ్రీ అరవిందులు అంటారు, 650 పేజీలు రాసినా కూడా అది ఒప్పించబడదు. నువ్వు ఎన్ని పేజీలు రాసినా, ఎన్ని వందల మంది చెప్పినా కూడా అది, ఆ ఫిజికల్ మైండ్ అనేది ఆ అనుమానంతో ఉన్న మనసు ఒప్పుకోదు. వాదనతో ఒక అనుమానాన్ని తొలగించలేము. ఈ భౌతిక మనసు అనేది కూడా మనకు ఎలా వచ్చిందంటే, ఆదిమ కాలం నుంచి ఒక వారసత్వం లాగా వచ్చింది. కాబట్టి దీన్ని నియంత్రించుకోవటం, దీనితో పాటుగా పరిగెత్తకుండా ఉండటం అన్నది చాలా ముఖ్యం. ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా తర్వాత మామూలుగా మనకు అలవాటైన మనసు ఎప్పుడు చెలిస్తూనే ఉంటుంది, ఇది మనకు తెలిసింది. ఆలోచనలు అన్నవి ఇంతకు చెప్పుకున్నాము, సాగుతూనే ఉంటాయి అని చెప్పి. అది ఎలా పోతుంది అన్నది తెలియదు, ఎటు పోతుంది అన్నది తెలియదు. ఆలోచన అన్నది ఎక్కడికి హడావిడిగా పరిగెత్తూనే ఉంటుంది అన్నది కూడా తెలియదు. ఎలా అంటే మదర్ అంటారు, ఒక పంజరంలో అవిశ్రాంతంగా తిరుగుతూ ఉండే ఉడతలాగా ఉంటుంది అని. ఒక పంజరంలో ఒక ఉడత ఎలాగైతే రెస్ట్లెస్గా తిరుగుతూ ఉంటుందో, మన మనసు కూడా రెస్ట్లెస్గా అలాగే తిరుగుతూ ఉంటుంది. మనం సాధనలు చెప్పుకున్నాం, దానికి అలా తిరగకుండా ఉండడానికి ఏం చేయాలి, మనము ఆలోచనలను ఒకదాన్ని పట్టుకొని వెనక్కి వెళ్ళటము, ఇవన్నీ కూడా చేసుకుంటూ రావాలి. ఇంకే భగవద్గీతలో కూడా ఈ మనసు గురించి శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు అంటాడు, అర్జునుడు అంతటి వాడికే, అర్జునుడు శ్రేష్ఠ మానవుడు, అర్జునుడు అంతటి వాటికే ఈ మనసును కంట్రోల్ చేసుకోవడం అన్నది కష్టమైపోయింది అంటాడు. చెంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం అంటాడు. అంటే కృష్ణ, నా మనసు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, మూర్ఖ పట్టుదల ఉన్నది. దీన్ని నిగ్రహించటము వీచే గాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా ఉంది. గాలిని నియంత్రించడం ఎంత కష్టమో, దానికన్నా కూడా నా మనసును నియంత్రించడం అంత కష్టం. అంటే అర్జునుడు అంతటి వాడికే ఇట్లాంటి కష్టం వచ్చింది, ఇంకా మనం ఎంత సామాన్యులం. కాబట్టి మనకు సాధన అన్నది చాలా ఇంపార్టెంట్. సావిత్రి మహాకావ్యంలో కూడా బుక్ 7లో, మీరు బుక్ 7లోనే ఉన్నారు ఇప్పుడు సావిత్రిలో, కాకపోతే మీరు ఇంకా ఈ క్యాంటో వరకు 3rd క్యాంటోలో ఉన్నట్టున్నారు. సోల్, ట్రిపుల్ సోల్ కోర్సెస్లో ఉన్నారా? 4th క్యాంటో. ఇది మనకి 6th క్యాంటోలో, నిర్వాణ క్యాంటోలో శ్రీ అరవిందులు మైండ్ గురించి అద్భుతంగా, నిర్వాణ స్థితి వరకు వస్తుంది సావిత్రి. మనకు తెలిసింది ఇప్పుడు మనసులన్నీ దాటుకొని ట్రిపుల్ సోల్ ఫోర్సెస్ దగ్గరకు వచ్చింది సావిత్రి సాధనలో. ఆ ట్రిపుల్ సోల్ ఫోర్సెస్ తర్వాత షీ మీట్స్ హర్ సోల్, సోల్ని కలుస్తుంది. సోల్ని కలిసినప్పుడు మనం బయట ఏదైతే రియలైజేషన్ అని చెప్పుకుంటామో ఆ రియలైజేషన్ను సాధిస్తుంది అంతవరకు. కానీ అక్కడితో ఆగదు కదా సావిత్రి, ఇంకా ముందుకెళ్తుంది. ముందుకెళ్ళి ఆ నిర్వాణ స్థితిని, ఏదైతే బుద్ధుడు నిర్వాణ స్థితి అన్నామో దాన్ని పొందుతుంది. ఆ నిర్వాణ స్థితిలో కూడా సావిత్రికి ఆలోచనలు ఒక్కటొక్కటి వస్తాయి. దాని గురించి శ్రీ అరవిందులు అంటారు, ద మైండ్ ఈజ్ ఎ డైనమిక్ స్మాల్ మెషిన్ ప్రొడ్యూసింగ్ సీజ్లెస్లీ till it wears out with raw material drawn from the outside world, the patterns sketched out by an artist గాడ్ అంటారు. మనసు అనేది ఒక చిన్న శక్త్యుత్పాదక యంత్రము.
డైనమిక్ స్మాల్ మెషిన్ అంటారు మన మనసు అనేది. బాహ్య ప్రపంచం నుంచి ముడి పదార్థాన్ని తీసుకొని తాను అలసిపోయేంత వరకు నిరంతరము ఉత్పాదన చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు మన మనసులోకి ఆలోచనలు మనకి ఎందుకు వస్తాయి? బయట ఏదో జరిగింది, దాంట్లో మనం పాల్గొన్నాము, ఆ తర్వాత వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిస్తాము. సో మన మనసుకు మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? మనం బయట జరిగే విషయాల నుంచి, బాహ్యం నుంచి తీసుకుంటున్నాం. అది తీసుకొని ఎంత అందంగా చెప్తారు చూడండి, బాహ్య ప్రపంచం నుంచి ముడి పదార్థం తీసుకొని తాను అలసిపోయేంత వరకు, మన మనసు అలసిపోయి నిద్ర పట్టే వరకు కూడా ఆలోచిస్తూనే ఉంటాం దాని గురించి. తాను అలసిపోయేంత వరకు నిరంతరము ఉత్పాదన చెందిస్తూనే ఉంటుంది, నిరంతరము ఆలోచనలు వస్తూనే ఉంటాయి. దీని ప్రణాళికలు భగవంతుడనే కళాకారుడి చేత చిత్రించబడి ఉంటాయి. తరచుగా మన ఆలోచనలు విశ్వంలో తయారు చేయబడిన వస్తువులు. ఇందాక చెప్పుకున్నట్టుగా మన ఆలోచనలు చాలా మటుకు విశ్వంలో తయారు చేయబడినవి, అక్కడి నుంచి మనలోకి వస్తాయి. ఒక నిశ్శబ్ద ద్వారం నుంచి ప్రవేశించి, మనం ఎప్పుడైతే ఓపెన్ అవుతామో ఆలోచనలకి, అప్పుడు ప్రవేశించి అధోచేతన వసారాల ద్వారా కొనసాగుతాయి. సబ్ కాన్షియస్, మనం ఇలా ఆలోచించింది మరి సరే ఆలోచించినాము, ఆ రోజుకు అయిపోయింది అనుకుంటామా? అదే వెళ్ళి మన సబ్ కాన్షియస్లో కూర్చుంటుంది. మన అధోచేతనలో ఆలోచన వెళ్ళి బయట తీసుకుంటాం, బయట ఉన్నవన్నీ ఆలోచిస్తాం. కొన్ని ఆలోచించి ఆ రోజుతో అది అయిపోతుంది, ఆ రోజు ఆలోచించినందుకు లేదు, మన సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ ఫిక్స్ అవుతుంది సబ్ కాన్షియస్లో. కొద్ది కాలం తర్వాత కాలం అనే వ్యాపార కేంద్రంలో సొంతంగా తయారైనట్టుగా వస్తాయి. కాలం గడిచే కొద్దీ అదేవో సొంతంగా ఆ వ్యాపార కేంద్రం నుంచి సొంతంగా వచ్చినట్టుగా ఆలోచనలు వస్తాయి. మనం అనుకుంటాం మన ఆలోచనలు, దీనికి అంతా వెనక బ్యాక్గ్రౌండ్ అంతా ఇది ఉంటుందన్నమాట. ఈ రకంగా ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు ఒక జీవించే వ్యక్తి ముద్రను కలిగి ఉంటాయి కాబట్టి స్వంతంగా కనిపిస్తాయి మనకు. ఎందుకంటే మన ముద్ర, మనం ఆలోచించాము అన్నది అక్కడ ఉంటుంది. బయట నుంచి వచ్చిన ఆలోచనలు సబ్ కాన్షియస్లోకి వెళ్ళి మన ద్వారా వస్తున్నాయి కాబట్టి అవి మనమే ఆలోచనలని మన ముద్రను కలిగి ఉంటాయి. కాబట్టి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది మన ఆలోచనలకి. కాబట్టి ఇలాంటి మనసును మనము మన సాధనకు అనుగుణంగా ఉన్నత చైతన్యానికి తెరుచుకునేట్టుగా, ముఖ్యంగా ఇంతవరకు ఆలోచనలను నియంత్రించుకోవడం అని చెప్తాను. మరి హయ్యర్ కాన్షియస్నెస్కి తెరుచుకునేట్టుగా మన మనసును ఎలా చేయాలి? మనకు కావాలి ఉన్నత చైతన్యం, మనం అందుకోవాలి మనసు ద్వారా. ఏం చేయాలి దానికి అన్న దానికి కొన్ని సాధనలు చెప్తారు మదరు. మొదటిది ఏకాగ్రత శక్తిని సాధించడం, కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవాలి. దేని మీదైనా మనసు ఇప్పుడు చంచలంగా అటు ఇటు పరిగెత్తనీయకుండా ఒక వస్తువు మీద, ఒక భావం మీద ఇలా నిలపాలి. అంటే మనం ఇప్పుడు ఏదైనా పని చేస్తున్న పని మీదనే పూర్తిగా ఏకాగ్రత, మధ్యలో ఆలోచనలు వచ్చినా కూడా పట్టించుకోకుండా పూర్తి ఏకాగ్రతగా, పూర్తి పరిపూర్ణంగా, పక్కకు చెదరకుండా చేయాలి. దీన్ని మామూలు పనులు కూడా మనం ఏకాగ్రతతో చేస్తూ ఏకాగ్రతను డెవలప్ చేసుకోవచ్చు. మనం ఒకసారి మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏకాగ్రతతో చేసే పనులు చాలా తక్కువ ఉంటాయి. అన్ని హాఫ్ కాన్షియస్తో, సబ్ కాన్షియస్తో, లేకపోతే అన్కాన్షియస్గా కూడా చేసేస్తూ ఉంటాం. చాలా పనులు మనం బ్రష్ చేసుకోవడం కానీ, టిఫిన్ చేయడం కానీ, వాటి మీద ఏమి ఏకాగ్రత ఇదంతా పెట్టాం. టకటక అది అలవాటు అయిపోయిన పనులు కదా, అలవాటు ప్రకారంగా అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ రకంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనలో ఏకాగ్రత పూర్తిగా లోపిస్తుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా పూర్తిగా ఏకాగ్రతతో చేయడం నేర్చుకోవాలి. ఆ తర్వాత మనలో ఏకాగ్రత పెంచడానికి కొంచెం డెప్త్ ఉన్న బుక్స్ చదవడం అన్నది చాలా చాలా ఉపయోగపడుతుంది ఏకాగ్రతను పెంచడానికి. ఎందుకంటే మనం చదివింది అర్థం చేసుకోవాలంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కాబట్టి ఆ బుక్స్ చదవడం ద్వారా ఈ రకంగా మనలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఏకాగ్రతను పెంచుకోవాలి. అది. రెండవది మనసును మృదువుగా చేయటం, సాఫ్ట్గా, సరళంగా చేయటం. అసలు అంటే అది ఎలా అంటే, మనము సామాన్యంగా ఏకపక్షంగా ఆలోచిస్తాం. ఏదైనా మన ఆలోచన ఉంది, మనమే కరెక్ట్ అంటాం. ఇప్పుడు మనము ఇంకొకరు ఏదైనా ఆలోచన చేసి ఒక వాదనకు వచ్చినప్పుడు మనదే కరెక్ట్ అని అంటాం. మనదే కరెక్ట్ అంటాము, మనదే కరెక్ట్ అని ఆలోచిస్తాం. ఒకవేళ బయటికి వాదించలేకపోయినా, అవతలి వ్యక్తితో వాదించడం మనకి ఇష్టం లేకపోయినా మనదే కరెక్ట్ అన్నట్టుగా మనం ఆలోచిస్తాం. ఆ రకంగానే ఎప్పుడు ఉంటాం. అలా కాకుండా, అలా ఉంటే ఒకవేళ మనం నూతిలో కప్పల్లాగా ఎక్కడున్న వాళ్ళం అక్కడ ఉండిపోతాం. అలా కాకుండా మనము
ఇద్దరు వ్యక్తుల్లాగా ఊహించుకొని మనము ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆ ఇద్దరు వ్యక్తులు మనం కాదు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, మనకు బదులు అవతలి వ్యక్తి స్థానంలో మనం, మన స్థానంలో కాకుండా అవతలి వ్యక్తి స్థానంలో నిలబడి అసలు అవతల వ్యక్తి దృష్టి నుంచి ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఇది కొంచెం కష్టమైంది, కానీ దీంతో మనకు ఎలా ఓపెన్ కావడం అన్నది, చాలా మృదుత్వం అన్నది బాగా వస్తుంది. అంటే ఎప్పుడు ఏదన్నా వాదన జరిగినప్పుడు గుట్టిగా మన దాన్ని పట్టుకొని ఉండకుండా, పోనీ అప్పుడు వాదించాం అయిపోయింది, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అవతలి వ్యక్తి దృష్టిలోంచి ఆ వాదనను చూడాలి. చూసినప్పుడు అది ఏంటి కరెక్ట్ అన్నది మనకు అర్థమవుతుంది. ఇద్దరు వ్యక్తులు అక్కడ చేస్తున్నారు, నేను కాదు అని అనుకున్నప్పుడు మనం ఇచ్చే నిర్ణయమే, మన జడ్జిమెంటే వేరేగా ఉంటుంది. ఈ రకంగా చేసుకుంటూ వచ్చినప్పుడు మనకు ఒక మృదుత్వం అన్నది వస్తుంది. వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయటం కానీ, మన మనసు మృదువుగా తయారు కావటం, ఇవన్నీ జరుగుతాయి. ఇది మనసును మృదువుగా చేయటం. ప్రతి సిద్ధాంతాన్ని, ఇంకోటి కూడా చెప్తారు, మనసును మృదువుగా చేయాలంటే మనం ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని దానికి వ్యతిరేక సిద్ధాంతాన్ని తయారు చేయాలి. ఏ సిద్ధాంతం అయితే మనం పెట్టుకున్నామో దానికి వ్యతిరేక సిద్ధాంతాన్ని కూడా తయారు చేయాలి. రెండింటిని పెట్టాలి. రెండింటిలో ఏది కరెక్ట్, నేను తయారు చేసింది దాన్ని అనుకోకూడదు. రెండు సిద్ధాంతాలు ఉన్నాయి, ఏది కరెక్ట్, ఇది మన అవగాహనకు ఏది సరిగ్గా ఉంటుంది. ఆ రకంగా చేసినప్పుడు మనకు మనసు మృదువుగా ఉంటుంది. ఇంకా ఇంకొకటి, మానసిక వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయటం అంటారు మదర్. ఇండివిజువలైజ్ కావటం, మన ఇండివిజువాలిటీని నిలబెట్టుకోవటం, అది చాలాసార్లు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు మదర్. ఎందుకంటే ఎప్పటికీ మనం మనంలాగానే ఉండాలి. మనం ఎప్పుడు అవతలి వాళ్ళ ప్రభావంలో పడతాం. ఇప్పుడు ఒకరితో మాట్లాడినప్పుడు ఒక రకంగా వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తుంది మనకు, ఇంకా తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తుంది. ఎవరితో ఉంటే, ఏ కంపెనీలో ఉంటే ఆ కంపెనీ ప్రభావంలో, వాళ్ళ ప్రభావంలో మనం పడతాం. అలా కాకుండా మన వ్యక్తిత్వాన్ని గట్టిగా మనము స్థాపించుకోవాలి. మన వ్యక్తిత్వాన్ని స్థాపించుకున్నప్పుడు బయట నుంచి వచ్చే వ్యతిరేకతలను కూడా తట్టుకొని నిలబడగలుగుతాం. ఇప్పుడు ఎక్కడికన్నా నెగిటివ్ ఎక్కువ ఉన్న కంపెనీలోకి వెళ్ళాము, మనము మనుషుల్లోకి వెళ్ళాము, అక్కడికి వెళ్ళినప్పుడు మన వ్యక్తిత్వం అనేది మనం నిలబెట్టుకోకపోతే వెంటనే వాళ్ళ దాంట్లోకి పడిపోతాం, వాళ్ళ ప్రభావంలోకి పడిపోతాం. మనం కూడా ఆ రకమైన నెగిటివిటీలోకి ఎంటర్ అయిపోతాం. సో అలా కాకుండా మన వ్యక్తిత్వాన్ని మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడూ స్వయంగా మనమే అవ్వాలి, కానీ మనకు తెలియకుండానే ఒక తాదాత్మ్యత చెందుతుండే బూటకపు ఆత్మగా ఉండకూడదు. ఎవరితో అయినా తాదాత్మ్యత చెందడము, ఎవరు ఏది మాట్లాడితే దాన్ని నమ్మడము, ఎవరు ఏది మాట్లాడితే దాన్ని అనుసరించడము, ఆ రకంగా ఉండకూడదు. మన వ్యక్తిత్వమే మనది అనేటట్టు ఉండాలి. మదర్ చాలాసార్లు చెప్తారు దీని గురించి, ఇండివిజువలైజేషన్ గురించి. మదర్ అంటారు, వ్యక్తి శీలంలో కనీసం 99 వంతులు మృదువైన వెన్నతో తయారైంది. మనదంతా ఎలా ఉంది, మన క్యారెక్టర్ అంటే మృదువైన వెన్నలాగా ఉంటుంది అంటారు మదర్. దాని మీద ఒక వ్యక్తి తన బొటన వేలును అద్దితే ఒక ముద్ర పడుతుంది. వెన్న మీద అంతే కదా, ఎవరైనా ఒక ముద్ర అట్లా వేలు పెట్టారంటే అది కరెక్ట్గా ముద్ర పడుతుంది. ప్రతిదీ అంటే మనము వ్యక్తం చేయబడిన ప్రతి ఆలోచన, చదివిన వాక్యము, చూసిన ఒక వస్తువు, ఫలానా వాడేం చేస్తున్నాడనే పరిశీలన, మనం చదివిన వాక్యం కానీ, మనం మాట్లాడిన మాట కానీ, మన పక్కింటి వాడు ఏం చేస్తున్నాడు అనేది కానీ, వాళ్ళ పక్కింటి వాళ్ళ సంకల్పము, ఈ పోలికలు, ఇవన్నీ కూడా బొటనవేలు. ఇవన్నీ మన మీద ముద్రలేస్తుంటాయి. పోల్చుకోవటం కానీ, వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళంటే ఏ రకంగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా బొటనవేలు ముద్రలే. కాబట్టి వీటన్నింటి నుంచి ఇవే మనకి సంఘర్షణకు కారణమవుతుంది. చాలా మటుకు మన కాన్ఫ్లిక్ట్స్ చూడండి పోలికతోనే వస్తాయి, కంపేర్ చేసుకోవడంతోనే వస్తాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళని బాగా చూసుకుంటున్నారు, మన పిల్లలు మనల్ని సరిగా చూసుకోవటం లేదు. వాళ్ళ పిల్లలు ఎక్కువ సంపాదిస్తున్నారు, మన వాళ్ళు సంపాదించడం లేదు. మనకి వాళ్ళకి అన్ని పరిస్థితులన్నీ బాగా సుఖంగా, అన్ని రకాలుగా బాగుండరు వాళ్ళు, మనకు అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ రకంగా మనము పోల్చుకోవటము, ఈ కంపేర్ చేసుకోవడంతోనే ఇవన్నీ కూడా మనకు వచ్చే సంఘర్షణలు, మన సమస్యలు కూడా. కాబట్టి మన వ్యక్తిత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. మనలో ఉండేది మనలో ఉంది, మనమే అంతే. మనం ఏంటి, మనము శ్రీమాత సాధన చేస్తున్నాము అంతే. మనకు కావాల్సింది ఏంటి, మన లక్ష్యం ఏంటి, శ్రీమాత చైతన్యం మనం ప్రవేశించడం, దాన్ని చైతన్యాన్ని అందుకోవడం. ఇంకా ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా మన గమ్యం అదే, మన లక్ష్యం అదే. ఇంకా వేరేటివన్నీ కూడా సెకండరీ. ఈ పోలికలు, ఈ కంపారిజన్లు, ఇవన్నీ మనకు అవసరం లేదు.
పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, మన పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది, మన ఆరోగ్యం ఎట్లుంది, వాళ్ళ ఆర్థిక స్థితి ఎలా ఉంది, మన ఆర్థిక స్థితి ఎలా ఉంది, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎవరిది వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఇది వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం అంటే ఇది చాలా ముఖ్యమైనది. ఇంకా తర్వాత హేతుబుద్ధిచే శాసించబడాలి. హేతుబుద్ధి అన్నది డెవలప్ చేసుకోవాలి. మనం హేతుబుద్ధి గురించి ఒక సెషన్లో కూడా మాట్లాడుకుంటాం. చాలా ఇంపార్టెంట్. హేతుబుద్ధి అనేది మామూలుగా హేతుబుద్ధిని బియాండ్ హేతువు వెళ్ళాలి అంటారు. ఇప్పుడు సావిత్రి అదే చేసింది. సావిత్రి సాధనలో రీజనింగ్ దాటి వెళ్ళిపోయింది. అది ఎప్పుడు అంటే అది చాలా హై స్టేజ్లోకి వెళ్ళినప్పుడు. మనకి ఇప్పుడు ప్రస్తుతము ఈ మంచి చెడులు ఇవన్నీ తెలియాలంటే ఏది మనం ఫాలో కావాలి అని తెలియాలంటే హేతుబుద్ధి అనేది రీజనింగ్ అన్నది తప్పనిసరిగా ఉండాలి. అంటే రీజనింగ్ అంటే ఏదైనా మనకు గవాలను కోపం వచ్చింది ఎవరి మీదన్నా, ఇది కోపం మీద రావడం అవసరమా, ఈ కోపం వల్ల ఎవరికి నష్టము, అవతల వాళ్ళకి నష్టమా, నాకు నష్టము, నాకు నేను క్రింద ఓడిపోతున్నాను ఈ కోపం తెచ్చుకోవడం. ఇది హేతుబుద్ధి. ఈ రకంగా ఆలోచించడం, ప్రతిదాన్ని వివేచించడం, ఈ రకమైన హేతుబుద్ధిని డెవలప్ చేసుకోవాలి. ఇంకా తర్వాత మన భావము ఊహల మీద మనకు అధికారంగా ఉండాలి. ఎందుకంటే మామూలుగా మన లోపలి ఆలోచనలు, అనుభూతులు బాహ్యంలో సంబంధించినంత వరకు హానికరమైనవి కాదని మనం అనుకుంటాం. అదే ఇప్పుడు మన ఆలోచనలు, మనం ఏదో ఆలోచన చేస్తాం, భావన చేస్తాం, ఊహ అనుకుంటాము. అవి పాజిటివ్ అయితే పర్వాలేదు, కానీ నెగిటివ్ అయితే అవి డెఫినెట్గా బయట వాతావరణాన్ని కూడా డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి మనం ఏదైనా ఆలోచించినా, ఏదైనా ఊహ చేసినా, భావన చేసినా, మన లక్ష్యం ఫలానాది అని పెట్టుకున్న ఫలాన్ని మనకు కావాలనుకున్నా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన ఆలోచనలు అనేవి మనలో ఉండేవి కాదు, విశ్వంలో ప్రయాణం చేస్తాయి. అప్పుడు మనము నెగిటివ్ ఆలోచనలు చేసామనుకోండి ఎప్పుడో ఒకసారి, అది ఏమవుతుంది, మనం పొల్యూట్ చేసినట్టు అయిపోతుంది అట్మాస్ఫియర్. అది మన లక్ష్యం కాదు కదా. కాబట్టి ఆ బలహీనతలోకి పడిపోకూడదు. ఈ నెగిటివ్ ఆలోచనల బలహీనతలోకి, నెగిటివ్ ఊహలు, నెగిటివ్ భావనలు, వాటిల్లోకి వెళ్ళకూడదు. ఏదైనా మనకు అలాంటి నెగిటివ్ వచ్చినాయంటే వెంటనే టర్న్ ఇంటూ పాజిటివ్. ఎప్పుడు మనం సాధ్యమైనంత, ఎందుకంటే మనం మామూలు మనుషుల్లాగా ఉండటం లేదు. మామూలు మనుషుల లక్ష్యం కాదు మనది చాలా ఉన్నత లక్ష్యం పెట్టుకుని యోగం చేస్తున్నప్పుడు ప్రతి నిమిషం మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన ప్రతి ఆలోచనలో కూడా జాగ్రత్త. ఈ రకంగా మంచి ఆలోచనలను వాతావరణంలోనికి పంపడానికి, మంచి ఊహలను, నిరాశ కలిగించేవి కాకుండా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం డిప్రెస్ అయ్యామనుకోండి దేని గురించి అన్నా, దాన్ని బయట వాతావరణంలోకి వదులుతుంటాం. ఆ డిప్రెషన్ అనేది మనలోనే ఉండటం లేదు. మరి తప్పు కదా. వాతావరణాన్ని మనము పాడు చేయడం అన్నది, ఈ డిప్రెషన్ ఎవరో ఆ డిప్రెషన్తో ఉన్న వాళ్ళలోకి ఎంటర్ అయిపోతుంది. వీక్ మైండెడ్ ఉంటారు, వాళ్ళు ఓపెన్ అయి ఉంటారు. మన డిప్రెషన్ వాళ్ళ డిప్రెషన్లోకి ఎంటర్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనము వీక్గా ఉండి డిప్రెసివ్గా అట్లా ఓపెన్ అయ్యామంటే వాళ్ళ డిప్రెషన్ మనలోకి వస్తుంది. సో ఇదంతా కూడా ఏంటి, మనం ఓపెన్ కాకుండా, అలాంటి వాటికి ఓపెన్ కాకుండా పాజిటివ్ వాటికి ఓపెన్ కావాలి. అట్ ద సేమ్ టైం మనం వదిలిపెట్టడం కూడా పాజిటివ్గా వదిలిపెట్టాలి. నేచర్లోకి ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలే వదిలిపెట్టాలి తప్ప నెగిటివ్ ఆలోచనలు అనేవి వదలకూడదు. నెగిటివ్ ఆలోచనలు వదలకూడదంటే మేము వదలటం లేదండి, బాల్లోనే ఉంటుంది అనడానికి లేదు. మనం లోపల ఆలోచన చేసినా కూడా అది బయటకి ప్రవేశిస్తుంది. కాబట్టి మన లోపల కూడా ఎప్పటికీ అలాంటి ఆలోచనలు చేయకూడదు. ఇంకా తర్వాతది తమస్సును అనుమానించే తమస్సు వైఖరిని నిరుత్సాహపరచడం అంటారు. అంటే అనుమానం అనేది ఒక తమస్సు, అది ఇనర్షియా, అనుమానించటము అనేది. దాన్ని ఎప్పుడు మనము ఎంకరేజ్ చేయకూడదు. అదే మదర్ అంటారు కదా, విశ్వాసం అనుగ్రహించబడినప్పుడు, ఈ ఆకస్మిక అంతరప్రకాశం ప్రాప్తించినప్పుడు దాన్ని మన చేతనలో సదా నిలుపుకోవాలంటే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. విశ్వాసాన్ని సంకల్పించాలి, దాన్నే కావాలనుకోవాలి, దాన్నే పెంచుకోవాలి, రక్షించుకోవాలి. మనకు విశ్వాసం మదర్ ఏదో అనుగ్రహించారు, కానీ మనం అనుమానపడ్డామను, మన తమస్సు అనుమానంతో ఉంది, తమస్సుతో ఉన్నాము, అనుమానపడ్డాము. అప్పుడు ఏమవుతుంది, అది వచ్చింది కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. మనం ఏదైనా విశ్వాసం, మనకు ఏది జరిగినా కూడా మదర్ చూసుకుంటారు. ఒకవేళ మనకు అది అప్పుడు చెడు అనిపించింది, తర్వాత ఏమైనా మంచిగా పరిణమిస్తుందేమో, మనకేదో నేర్పించడానికి మదర్ అది చేశారేమో. అమ్మ పూర్తి విశ్వాసంతో గట్టిగా మదర్ని పట్టుకున్నప్పుడు మనకి తమస్సు అనుమానము అనేది, ఈ తమస్సును పూర్తిగా వదలగొట్టుకున్నప్పుడు
పూర్తిగా కూడా మనం మదర్ అనుగ్రహంలోకి వెళ్తాం. దాన్ని కాబట్టి ఆ విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఇంకా అలాగే మనసు ఆరోహణ ఉద్యమంలో అనేక దశలు ఉన్నాయి. మనకి ఇప్పుడు మనసు గురించి శ్రీ అరవిందులు అన్ని స్థాయిలు వేరే ఎవరు చెప్పలేదు, వేరే ఏ యోగులు చెప్పలేదు, ఏ ఫిలాసఫీలో మనకు కనిపించదు, ఇది ఏ యోగంలో కనిపించదు. మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమైండ్ మైండ్, ఇంట్యూటివ్ మైండ్, ఇవన్నీ దశలు చెప్పారు. ఈ దశలను మనము ఒకటొక్కటి అందుకునే ప్రయత్నం చేయాలి నెమ్మదిగా. మనం ఇవన్నీ సాధనలు చేసుకుంటూ పోయే కొద్దీ నెమ్మదిగా హయ్యర్ మైండ్లోకి ఎంటర్ అవ్వాలి. ఆ తర్వాత ఇల్యూమైండ్ మైండ్, తర్వాత ఇంట్యూటివ్ మైండ్. ఇవన్నీ మనసులు మనలోనే ఉన్నాయి. మనం ఎక్కడో పైన ఉన్నాయి దాన్ని పట్టుకొని ఎక్కాలనేది కాదు, దాన్ని బయటికి తీయడమే మనం చేయాల్సింది. సూపర్ మైండ్తో సహా అంతా మనలో ఉంది. దాన్ని వెలికి తీయాలంటే ఈ సాధనలతో ఒక్కొక్కదాన్ని మనం వెలికి తీసుకుంటూ ఇది చేయాలి. సో ఈ రకంగా మనము ఈ సాధనలతో మన మనసును ఏ రకంగా పరివర్తన చెందించాలి, ఏ రకంగా శుద్ధి చెందించాలి, మన ఆలోచనలను ఏ రకంగా నియంత్రించుకుంటూ మనసును ఉన్నత చైతన్యం వైపు ఏ రకంగా ఓపెన్ చేసుకునేటట్టు ఉండాలి అని సాధనలన్నీ చేసుకుంటూ ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనము ఇలా మన మనసును మదర్ సంకల్పానికి, ఉన్నత సంకల్పానికి తెరుచుకునేట్టుగా చేసినప్పుడు మదర్కి సాధనంగా తయారు. మనం ఎప్పుడు మన ప్రార్థనలో ఏముంటుంది, అమ్మ లెట్ మీ బీ దై ఇన్స్ట్రుమెంట్, నేను నీ సాధన కావాలి, నాతో నువ్వు ఏ పని చేయించుకోవాలనుకుంటున్నావో ఆ పని చేయించుకో. ఎప్పుడు చేయించుకోగలదు మదర్ కూడా, మనం ఇవన్నీ చేసుకొని మనం ఉన్నత చైతన్యానికి ఓపెన్ అవుతూ మదర్ కాన్షియస్నెస్ అందుకుంటూ వచ్చినప్పుడు ఓకే నువ్వు నాకు సరిపోతావు, నిన్ను నేను ఉపయోగించుకుంటాను. లేదా ఈ బలహీనతలన్నింటితో ఉన్నామనుకోండి, నువ్వు నాకు పనికిరావు బిడ్డ అని పక్కన పెట్టేస్తుంది మదర్. మరి మదర్ పనికి మనం సాధనం కావాలంటే మనల్ని మనం తయారు చేసుకోవాలి. ఈ రకమైన పరివర్తనతో, ఈ రకమైన రూపాంతరీకరణ ప్రయత్నంతో రూపాంతరీకరణ చేసుకుంటూ మదర్కి సాధనంగా అయ్యే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి అద్భుత జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీమాన్ శతకోటి వందనములు సమర్పించుకుంటూ ధన్యవాదాలు.